హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడీ ఎలా చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ అంతా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో శనగపిండి, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, అలాగే చాట్ మసాలా, కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా సైడ్ అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో నేను ఒక చట్నీ అయితే పెడుతున్నాను. అది పుదీనా చట్నీ. ప్రాసెస్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక్కొక్క స్పూన్ వేసి బ్రెడ్స్కి అంతా అప్లై చేయాలన్నమాట, బ్రెడ్ స్లైసెస్కి అంతా. తర్వాత ఒక స్లైస్ని ఇంకో స్లైస్ మీద పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ మిక్స్ ఉంది కదా, అందులో ఈ బ్రెడ్ని జాగ్రత్తగా డిప్ చేసి అంటే ముంచి బాగా మరుగుతున్న నూనెలో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా అటు సైడు ఇటు సైడ్ రెండు సైడ్ల ఫ్రై చేసేసుకోవాలా. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నూనె కొంచెం కూడా పీల్చదనమాట, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇది ఇవాల్టి రెసిపీ. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.